సామాజిక అస్త్రం రణరంగంలో గెలుపునకు దగ్గరలో ఉన్న భారత్ ఎందుకు కాల్పుల విరమణకు ఒప్పుకుంది? తీవ్ర స్థాయిలో నష్టపోయి ఉన్న పాకిస్తాన్ ప్రతిపాదనకు ఎందుకు ఓకే చెప్పాల్సి వచ్చింది? మీ సమస్యను మీరే పరిష్కరించుకోండి అని చెప్పిన అమెరికా హఠాత్తుగా ఎందుకు మధ్యవర్తిత్వం వహించింది? కాల్పుల విరమణ ఒప్పందం వెనుక చైనా చీకటి హస్తం. అమెరికా తన స్వలాభం కోసమే మధ్యవర్తిత్వం వహించిందా? అందుకు ప్రపంచ శాంతి కోసమని కథలు చెబుతోందా? ఉగ్రవాద దేశమైన పాకిస్తాన్కు IMF 8,500 కోట్లు ఆగ మేఘాలపై ఎందుకు ఇచ్చింది? భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం ముదురుతున్న వేళ అన్ని విధాలుగా భారత్ పాకిస్తాన్పై పైచేయి సాధించి దాన్ని పీచుమనుస్తున్న వేళ హఠాత్తుగా కాల్పుల విరమణ ఒప్పందం ఎందుకు కుదిరింది? భారత్ పాకిస్తాన్లు శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని, ఈ రెండు దేశాలతో తమకు బలమైన అనుబంధం ఉందని, తాము ఎవరి పక్షం వహించబోమని స్పష్టంగా ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హఠాత్తుగా ఎందుకు కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించారు? ఇరు దేశాల మధ్య శాంతి కన్నా అమెరికా తన వాణిజ్య ప్రయోజనాలే మిన్నా అని భావించిందా? దీనికి సమాధానం ఏ విధంగా చూసినా అవుననే వస్తుంది. చైనా పాకిస్తాన్లో వేల కోట్ల రూపాయలను పెట్టుబడులుగా పెట్టింది. పాకిస్తాన్కు వేల కోట్ల రూపాయలను అప్పుగా ఇచ్చింది. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ వల్ల తమ పెట్టుబడులు సర్వనాశనం అవుతాయని భయంతోనే చైనా పాకిస్తాన్కు ఆయుధాలను సరఫరా చేసింది. అయితే భారత ఆయుధ సంపత్తి ముందు చైనా ఆయుధాలు తుస్సుమనడంతో చైనాకు కలవరం మొదలైంది. ఏ విధంగా చూసినా భారత్దే పైచేయి అవ్వడం, పాకిస్తాన్ ఏ క్షణమైనా భారత్ లొంగిపోవలసిన పరిస్థితి ఏర్పడడంతో, చైనా చెబితే భారత్ వినే పరిస్థితి లేకపోవడంతో, మరో విధంగా భారత్ను యుద్ధం నుంచి విరమింప చేయాలని చైనా ప్లాన్ చేసింది. అందుకు అమెరికాను పావుగా వాడుకుంది. చైనా చెబితే అమెరికా ఎందుకు వింటుందన్న అనుమానం రావచ్చు. దానికి ఒక బలమైన కారణం ఉంది. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడైన తర్వాత అమెరికాను ప్రపంచ దేశాలన్నీ ఆర్థికంగా దోచుకు తింటున్నాయని, ఇక మీదట ఈ విధానాన్ని కొనసాగనివ్వబోమని ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే భారత్తో సహా అనేక దేశాల మీద వాణిజ్య సుంకాలను విపరీతంగా విధించారు. ఈ సుంకాల వల్ల ఎక్కువగా నష్టపోయేది చైనా. చైనా వస్తువులపై అమెరికా 145% సుంకాలు విధిస్తే, చైనా అమెరికా వస్తువులపై 125% సుంకాలు విధించింది. నువ్వెంతంటే నువ్వెంత అనే స్థాయికి అమెరికా చైనా వాణిజ్య యుద్ధం సాగింది. ధరల యుద్ధంలో చైనా ఏమాత్రం తగ్గేది లేదని ఖరాఖండిగా చెప్పేసింది. భారత్ పాకిస్తాన్ యుద్ధంలో జరిగే నష్టంతో పోల్చుకుంటే అమెరికా ధరల యుద్ధంలో కోల్పోయేది చైనాకు చాలా తక్కువ. దానితో అమెరికా పెట్టే షరతులకు ఒప్పుకుంటామని, తాము కూడా సుంకాలను తగ్గిస్తామని స్విట్జర్లాండ్ వేదికగా చైనా అమెరికా వాణిజ్య కార్యదర్శి స్కాట్ బెసెంట్తో చర్చలు జరిపింది. అయితే అందుకు గాను అమెరికా భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపాలని కండిషన్ పెట్టింది. చైనా అమెరికాల మధ్య వాణిజ్య విలువ $1.2 ట్రిలియన్. ముఖ్యంగా చైనా నుంచి అమెరికా దిగుమతుల్లో అల్యూమినియం, కాపర్, క్లౌడ్ చిప్స్ వంటివి ఉన్నాయి. ఇవి చైనా నుంచి దిగుమతి అవ్వకుండా ఆగినా లేదా రెట్టింపు ధరలకు దిగుమతులు జరిగినా అమెరికా కంపెనీలు అనేకం మూతపడతాయి. అంతేకాకుండా అమెరికా ఆర్థికంగా అనేక ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీనితో ట్రంప్ అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్తో ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేయించి కాల్పుల విరమణకు ఒప్పుకోవాల్సిందిగా ఒత్తిడి తెచ్చాడు. ప్రస్తుతం భారత్ కూడా అమెరికా నుంచి అధిక సుంకాల విధింపు సమస్యను ఎదుర్కొంటుంది. దీనిపై చర్చలు కూడా జరుగుతున్నాయి. భారత్ కాల్పుల విరమణకు ఒప్పుకుంటే అమెరికా విధించిన సుంకాలలో కొంత మినహాయింపు భారత్కి ఇస్తామని అమెరికా హామీ ఇచ్చినట్లు తెలియవస్తుంది. చైనా ఎలాగైనా భారత్కు అమెరికా నచ్చచెప్పి కాల్పుల విరమణకు ఒప్పిస్తుందని పాకిస్తాన్కు హామీ ఇచ్చింది. చైనా అవసరాన్ని గమనించిన పాకిస్తాన్ దీనిని అలుసుగా తీసుకుని తమకు IMF నుంచి రుణాన్ని ఇప్పిస్తేనే కాల్పుల విరమణకు అంగీకరిస్తామని, అవసరమైతే తామే ముందుగా కాల్పుల విరమణ ప్రతిపాదన చేస్తామని చెప్పింది. అందుకే పాకిస్తాన్కు రుణం ఇస్తే అది ఉగ్రవాదానికి, భారత్పై యుద్ధానికి ఆ రుణాన్ని వాడుతుందని భారత్ IMFకు అభ్యంతరం చెప్పినప్పటికీ అమెరికా ఆగ మేఘాల మీద పాకిస్తాన్కు 8,500 కోట్ల రూపాయలను రుణాన్ని అందజేసింది. కేవలం తన స్వార్థం కోసం చైనా, అమెరికాలు భారత్ పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రపంచ శాంతి కన్నట్లుగా బిల్డప్లు ఇస్తున్నాయి. నెంబర్ 1 న్యూస్, సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.